తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి మార్వాడీల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఒకవైపున వ్యాపారం చేసుకుంటూనే రెండో వైపున తెలంగాణ ప్రజలపైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు సుధీర్ అనే ఓయూ స్కాలర్ రామంతపూర్ కాడ ఒక చిన్న సంఘటన జరిగింది. మార్వాడి షాపు అవతల కారు పెట్టినందుకు కారుని స్క్రూ డ్రైవర్ పెట్టి కొట్టి పలగొట్టి గాలి తీసి పిల్లలపైన కాలుతున్నటువంటి జిలేబీ ఆయిల్ మీద పోసి చంపేస్తాడంట. అందుకోసం ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని ఇక్కడ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మీ ఇలా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మనందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర వాళ్ళకన్నా ఎక్కువగా తెలంగాణ దోసుకుంటున్న వాళ్ళు దోసుకుందే కాక ఇప్పుడు తెలంగాణ వాళ్ళపైన దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. కల్తీ వ్యాపారం చేస్తున్నారు, నకిలీ డూప్లికేట్ మొత్తం మారడాలు చేసేది. రానున్న 20 ఏళ్ల కాలం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఉండనే ఉండరు, మొత్తం మారడోళ్ళే ఉంటారు. వాళ్ళే వ్యాపారాలు చేస్తారు, వాళ్ళే రాజకీయం చేస్తారు, వాళ్ళే తెలంగాణ మోసం చేస్తారు. కాబట్టి ఏమైనా తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు ఎక్కడ కొత్త షాప్ పెట్టినా, వాళ్ళు ఎక్కడ బంగారం షాప్ పెట్టినా, వాళ్ళు ఎక్కడ దౌర్జన్యాలు పెట్టినా మేము వస్తాము. మన నాయకుడు శ్యాము ఉన్నాడు, తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ వాళ్ళ అరాచకాలు చేసినా, ఎక్కడ కొత్త షాపులు పెట్టినా మాకు తెలియజేయమని మీకు తెలియజేస్తా ఉన్నా.